అన్నాడు దైవజనుడు, ఒక దైవజనుడు చెప్పిన సూక్తిది, నీ అవసరత ఈ భూమండలానికి ఉందన్నాడు. మనమేమో బజారు కూడా లెక్క చేయదు మనల్ని అనుకుంటాం. మనం ఏముందో ఆయన చూపించుకుంటాడు, ఆయన నెరవేర్చుకుంటాడు, ఆయన చేయిస్తాడు నీ చేత. నువ్వు గుర్తించాలా ఏంటంటే ఏదో పుట్టాను, పెరిగాను, తింటున్నాను, తిరుగుతున్నాను, గడిచిపోతుందంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోయింది. అవివేకులు కాక వివేకులై ఉండి ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవాలి, ఆయన చిత్తం తెలుసుకోవాలి. ఒక దర్శనం కలిగిన జీవితం జీవించాలి. ఒక విజన్, ఒక గురి, ఒక లక్ష్యము కలిగిన జీవితం జీవించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు, బాగా విను, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు సమీపం అవుతావో, దేవునితో ఎప్పుడైతే ఏకాంతంగా కలుసుకొని దేవునితో మాట్లాడటం, దేవుని మాటలు వినటం మొదలు పెడతావో, దేవుడు తప్పకుండా నీకు 3 సంగతులు చెప్తాడు. మొట్టమొదటిది, నీ పట్ల ఆయన చిత్తం ఏంటో ఆయన నీకు బయలుపరుస్తాడు. నీకంటూ ఒక భారాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అసలు నాకు ఏ భారం లేదంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా బ్రదర్. అసలు నాకు ఏ భారం లేదు బ్రదర్ అంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా. దేవుణ్ణి అంటూ నువ్వు కలుసుకుంటే, నా చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, దేవునితో నీకు సరిగ్గా వ్యక్తిగత అనుబంధం ఉంటే ఖచ్చితంగా నీకు 3 వెల్లడి చేస్తాడు. మొట్టమొదటిది, నీ పట్ల ఆయన చిత్తం ఏంటో నీకు చెప్తాడు. ఏ విషయంలోనైనా సరే ఒక విషయంలో నీకు భారం ఇస్తాడు, గురి ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. ఇదిగో ఈ దర్శనం నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడు. ఇది నీ దర్శనం, దీన్ని సాధించాలి నువ్వు అని నీకంటూ ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఏదో ఒక విషయంలో భారాన్ని ఇస్తాడు, బాధ్యతని ఇస్తాడు. ఈ రెండిటితో పాటు దానికి సంబంధించిన వాగ్దానాలు కూడా నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త జాగ్రత్త, పొదుపు కొట్టండి, గట్టి కొట్టమాకండి, ఎక్కువ శక్తి వినియోగం కాకూడదు. దేవుని సామీప్యంగా కలుసుకున్న వ్యక్తులకి ఏం చేస్తాడండి? 3 సంగతులు. మొట్టమొదటిది, తన చిత్తాన్ని వెల్లడి చేస్తాడు. 2, ఒక భారాన్ని, ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఏసన్న గారు, నీ దర్శనం ఏందని అన్నను అడుగుదాం. ఏమంటే పాట ఎత్తుకుంటాడే ఆయన. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతు. దేవునికి మహిమ. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న చేదైన అనుభవాలను బట్టి ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అనేవాడిని భూమి మీద పుట్టడం అవసరమా, నాకు ఈ జీవితం అవసరమా, చచ్చిపోతే పోయింది కదా నా బ్రతుకు, ప్రాణం పోతే బాగుండు కదా అనే అనుభవం ఆయనకుండి ఉండొచ్చు. నా మట్టుకు నాకుంది అనుభవం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఎదురు చూస్తున్నారేమో, ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు, నీ సన్నిహితులు, నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు. వీళ్ళ తిరస్కారాలను బట్టి, తృణీకారాలను బట్టి
బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళెవరు నిన్నంటానికి? వాళ్ళు పొగిడితే ఆ పొగడత స్థిరమా? వాళ్ళు నిందిస్తే ఆ నింద స్థిరమా? వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా? వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా? వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి? వాళ్ళ మాటల కోసం. దేవుడు అనలేదే, దేవుడు అనలేదే. నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే, అలా అనుకుంటే, అలా నిన్ను నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా? మరి మాటలకు ఎందుకు కృంగిపోతున్నావు నా కుమారి, నా కుమారుడా? నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్ను. అమ్మా, నేను నా కోసం నిర్మించుకున్నాను నాయన నిన్ను. ఎందుకు చావాలనుకుంటున్నా? అవసరం లేదు. నేను శక్తిహీనుడు అయితే కదా. నువ్వు నవని నవని నవని, రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా. నవని, వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను, అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి.